మన అందరి కోసం మన తెలుగు న్యూస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉదయం 6:30 గంటలకి మదనపల్లి మండలము నాయనివారిపల్లి విలేజ్ పొంగునూరు రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు వెళ్ళే దారిలో పక్కన వస్తుంది. నాయనివారిపల్లి విలేజ్లో ఈ సుబ్రహ్మణ్యం రెడ్డి అనే వ్యక్తిని అతని భార్య శ్యామల వీళ్ళిద్దరూ గొడవ పన్నారు. వీళ్ళకి మ్యారేజ్ 2008లో జరిగింది ఇద్దరికి. తర్వాత వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు, 9th క్లాస్ ఒకరు, 10th క్లాస్ ఒకరు. భూదేవి తర్వాత లోకేష్ రెడ్డి అని ఇద్దరు పిల్లలు. వాళ్ళు కేశవరెడ్డిలో స్కూల్లో ఒకరు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. ఉదయం 6:30కు ఆ టైంలో మాకు డైల్ 100 కాల్ వచ్చింది. మా కానిస్టేబుల్ వెళ్ళారు అక్కడికి. వచ్చిన తర్వాత అక్కడ జరిగింది ఏంటంటే, ఈ సుబ్రహ్మణ్యం రెడ్డి అనే అతను తరచూ ఎక్కువ మద్యం సేవిస్తూ భార్యతో గొడవ పడుతుంటాడు. ఈ విషయంగా కూడా అప్పుడప్పుడు వీళ్ళకు గొడవలు జరుగుతుంటాయి. మా దగ్గర కూడా ఇంతకుముందు 2023లో కూడా ఈ సుబ్రహ్మణ్యం రెడ్డి పైన ఒక కేసు నమోదైంది. అంటే సారా అమ్ముతాడనే దానిపైన అతని పైన కేసు ఉంటుంది. దానిపైన కూడా కేసు కట్టాము. ఎప్పుడన్నా ఈ భార్యాభర్తల మధ్య గొడవలు జరిగినప్పుడు ఇతను ఆమెను మద్యం తాగేసి అనుమానిస్తుంటాడు, తిట్టడం ఇలాంటివి చేస్తుంటాడు. ఈరోజు సడన్గా వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగేసి ఆమె చేతిలో ఉన్న మచ్చలు తిని అతని పైన విసిరివేయడం జరిగింది. దాంతో అతనికి మెడ వైపున ఇంజురీ అయింది. దానిపైన మేము అతనికి గవర్నమెంట్ హాస్పిటల్లో స్టేట్మెంట్ రికార్డ్ చేసి కేసు నమోదు చేశాము. తర్వాత ఇన్వెస్టిగేషన్లో అతనికి అవుట్ ఆఫ్ డేంజర్ బాగానే ఉందని డాక్టర్లు రెఫర్ చేశారు. తర్వాత దీనిపైన కేసు నమోదు చేశాము. పూర్వాపరాలు విచారించి దానిపైన యాక్షన్ తీసుకుంటాం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ యాక్చువల్గా ఇప్పుడైతే ఆ నిందితురాల్ని అదుపులోకి తీసుకున్నారా సార్? మార్నింగే మా కానిస్టేబుల్ వెళ్ళినప్పుడే అతన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేసి ఆమెను కూడా అదుపులోకి తీసుకుని స్టేషన్లోనే ఉంచుకున్నాము. అలా నోటీస్ ఇచ్చి ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇంటి దగ్గర వ్యవసాయం చేసుకుంటున్నారు, గేదెలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ మేము మళ్ళీ రమ్మని చెప్పేసి పంపించాము. నోటీస్ ఇచ్చి పంపించాము. ఇతనైతే అవుట్ ఆఫ్ డేంజర్ ఉంది, దానిపైన మళ్ళీ చేస్తాం. అదుపులోకి తీసుకుని మళ్ళీ మేము నోటీస్ ఇచ్చి పంపించాము. సార్ తదుపరి చర్యలు ఏముంటాయి సార్? చట్ట ప్రకారం చేస్తాము. కేసు నమోదు చేశాము. చట్ట ప్రకారం ఏంటంటే అలా చేస్తాం. అంటే బాధితుడు ప్లస్ ఆమెలో మీరు ఏం విచారణ చేస్తారు సార్? ఏం చెప్పారు? బాధితుడు ఇద్దరు సడన్గా భార్యాభర్తల మధ్య సడన్ గొడవ జరిగింది. సడన్ లొకేషన్లో ఇతను ఏంటంటే మద్యానికి బాగా అడిక్ట్ అయిపోయినాడు. ఇంట్లో కేర్లెస్గా పిల్లల్ని పట్టించుకోకపోవడము, తర్వాత ఆమెను అనుమానించడము, ఆమెను తిట్టడము ఇలాంటివి చేయడం వల్ల ఆమె కోపంతో ఆమె చేతిలో ఉన్నది కాకరకాయలు కట్ చేసుకుంటాను మంచి కత్తి ఉంటే దాన్ని విసిరేసింది. దాంతో గొడవ జరిగింది. ఆమెను తిడుతుంటాడంట, అనుమానించడము, నువ్వు తిరుగుతుంటావు అని పట్టించుకొని గొడవ జరిగింది. ఆ గొడవతో సడన్ ప్రొవకేషన్లో జరిగింది. సార్ అంటే చూసుకుంటే మాకు తెలిసిన ప్రకారంగా ఇద్దరు మద్యం సేవించారన్నారు, అది వాస్తవం? లేదు, ఆమె నా దగ్గర మేము తీసుకున్నాం కదా, ఆమె అయితే మద్యం సేవించలేదు. ఆమె పిల్లల్ని పట్టించుకోడు, తర్వాత కంటిన్యూ తిడుతుంటాడు, ఆ కోపంతో కొట్టానని చెప్పి చెప్పింది. అందుకోసం మేము కేసు నమోదు చేశాము. దర్యాప్తులో చూస్తాం. సార్ అంటే డాక్టర్స్ కానివ్వండి, అక్కడ ఉన్న స్టాఫ్ కానివ్వండి, గవర్నమెంట్ హాస్పిటల్లో మీకు ఏమైనా సమాచారం ఇచ్చారా సార్? లేదు, మేమే అంటే ఎట్లుంది పరిస్థితి, విషమంగా ఉందా, ఎట్లా? లేదు, బాగానే ఉంది. అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి చెప్పారు. తర్వాత అతనికి వేరే ప్రైవేట్ హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేయమని చెప్పేసి మేము వాళ్ళని పిలిపించి వాళ్ళ బంధువుల్ని అతని మధ్య చేయిస్తాడని చెప్పేసి వాళ్ళ బంధువులు కూడా ఎవరు పట్టించుకోకపోతే మేమే అతనికి వాళ్ళు పిలిపించేసి రెఫర్ చేసి మంచి హాస్పిటల్లో చూపించమని చెప్పి చెప్పారు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మన తెలుగు న్యూస్.